నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై భద్రతా బలగాలు చేపట్టిన తనిఖీల్లో వారం రోజుల్లో 14,440 మంది అక్రమ నివాసితులు అరెస్టయ్యారు. జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు భద్రతా బలగాలు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో 7,090 మంది రెసిడెన్సీ చట్టాన్ని, 3,932 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని, మరో 3,418 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 10,827 మంది అక్రమ నివాసులను దేశం నుంచి బహిష్కరించారు. మరో 18,131 మందిని ప్రయాణ పత్రాలు పొందేందుకు వారి దేశాల దౌత్య కార్యాలయాలకు పంపించారు. 6,357 మంది బహిష్కరణ కోసం ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించిన 1,593 మందిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వీరిలో 40% మంది యెమెన్కు చెందినవారు కాగా 59% మంది ఇథియోపియా జాతీయులు. మిగిలిన 1% ఇతర దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. అలాగే సౌదీ నుంచి అక్రమంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 32 మందిని కూడా అరెస్ట్ చేశారు. అక్రమ నివాసితులకు రవాణా సౌకర్యం కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం లేదా ఉద్యోగాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడిన 25 మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు పూర్తి చేసేందుకు మొత్తం 32,012 మంది ప్రవాసులు సంబంధిత ప్రక్రియలో ఉన్నారు. వీరిలో 29,995 మంది పురుషులు, 2,017 మంది మహిళలు ఉన్నారు. అక్రమంగా వ్యక్తులను సౌదీలోకి ప్రవేశించేందుకు సహకరించడం, దేశంలో రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం లేదా ఏదైనా సహాయం, సేవ అందించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. నిందితులు ఉపయోగించిన వాహనాలు, అక్రమ నివాసులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఉపయోగించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అక్రమ నివాసం, అక్రమ ప్రవేశం లేదా ఇతర సంబంధిత ఉల్లంఘనలపై ప్రజలు, అధికారులకు సమాచారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. మక్కా, రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నెంబర్కు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో 999 మరియు 996 నెంబర్లకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. కువైట్లో భారీ మొత్తాల నగదు బదిలీలపై నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. ఇకపై కేడీ 3,000కు మించి నగదు బదిలీ చేసేవారు కనీసం గత 2 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహకారాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా దేశంలోని ఎక్సైజ్ కంపెనీలు ఈ కొత్త ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కువైట్ సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షణలో చేపట్టిన విస్తృత సంస్కరణల్లో భాగంగా ఈ నిబంధనలు తీసుకొచ్చారు. బదిలీ చేస్తున్న మొత్తానికి కస్టమర్ ప్రకటించిన ఆదాయానికి మధ్య అనుసంధానం ఉందా, నిధులు చట్టబద్ధమైన మార్గంలో వచ్చాయా అనే అంశాలను నిర్ధారించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. గతంలో సాధారణంగా అధిక మొత్తాలు బదిలీ చేసే కస్టమర్లకు మాత్రమే బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి అదనపు పత్రాలను ఎక్సైజ్ కంపెనీలు కోరేవి. సాధారణంగా కేడీ 10,000 లేదా అంతకంటే ఎక్కువ బదిలీ చేసినప్పుడు లేదా కస్టమర్ కేవైసీ వివరాల్లో నమోదైన ఆర్థిక స్థాయికి లావాదేవీలు గణనీయంగా మించి ఉన్నప్పుడు అదనపు తనిఖీలు నిర్వహించేవారు. తాజా నిబంధనలతో తక్కువ మొత్తాల బదిలీలపైన ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలించనున్నారు. లావాదేవీల వివరాలను మరింత ఖచ్చితంగా నమోదు చేయడం, పారదర్శకత పెంచడం, నిధుల మూలం స్పష్టంగా లేని లావాదేవీలను గుర్తించడం ఈ చర్యల లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. కొత్త నియంత్రణలో భాగంగా ఒక కస్టమర్ రోజుకు నగదు రూపంలో బదిలీ చేయగల గరిష్ట మొత్తాన్ని కేడీ 1000కు పరిమితం చేసినట్లు సమాచారం. అంతకంటే ఎక్కువ మొత్తాలను బ్యాంకింగ్ మార్గాల ద్వారా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తగిన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎక్స్చేంజ్ కంపెనీలపై తనిఖీలు కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఎక్స్చేంజ్ కంపెనీలపై క్షేత్రస్థాయి తనిఖీలను కూడా పెంచింది. సంస్థల అకౌంటింగ్ రికార్డులు, AML నిబంధనల అమలు, కస్టమర్ ధృవీకరణ ప్రక్రియలను అధికారులు పరిశీలిస్తున్నారు. కస్టమర్ల నిధుల మూలం చట్టబద్ధమైందేనని నిర్ధారించేందుకు అవసరమైన అదనపు సమాచారాన్ని కంపెనీల నుంచి సెంట్రల్ బ్యాంక్ కోరుతోంది. కువైట్ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహకారాన్ని అరికట్టేందుకు చేపడుతున్న విస్తృత చర్యల్లో ఇవి భాగంగా ఉన్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సిఫార్సులకు అనుగుణంగా కువైట్ తన చట్టపరమైన నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలు కువైట్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పారదర్శకతను పెంచి మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద ఆర్థిక వ్యవహారాలపై దేశం చేపడుతున్న చర్యలపై అంతర్జాతీయ విశ్వాసాన్ని మరింత పెంచుతాయని అధికారులు తెలిపారు. అర్హత ఉన్న భారతీయ పౌరులందరికీ పూర్తి కాల వ్యవధితో 10 ఏళ్ల చెల్లుబాటు కలిగిన పాస్పోర్ట్ పొందే హక్కుందని ఒమన్లో భారత రాయబారి హెచ్ఈ ప్రశాంత్ PC స్పష్టం చేశారు.
వ్యక్తి వృత్తి, ఉద్యోగం లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన ప్రతి భారతీయుడికి పూర్తికాల పాస్పోర్ట్ జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో కొంతమంది కార్మికులకు తక్కువ కాల వ్యవధి కలిగిన పాస్పోర్ట్లు జారీ చేసే విధానం ఉండగా ప్రస్తుతం భారత మిషన్ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ లేదా ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ కేటగిరీలో ఉన్నప్పటికీ పాస్పోర్ట్ జారీకి అవసరమైన అన్ని నిబంధనలు పూర్తి చేసిన భారతీయ పౌరులు పూర్తి కాల వ్యవధి పాస్పోర్ట్కు అర్హులేనని ప్రశాంత్ పిసే పేర్కొన్నారు. అర్హత ఉన్న భారతీయులందరికీ పూర్తి కాల వ్యవధి పాస్పోర్ట్ పొందే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. పాస్పోర్ట్ చెల్లుబాటు వ్యవధిని వ్యక్తి చేస్తున్న ఉద్యోగం లేదా వృత్తితో అనుసంధానం చేయకూడదని తెలిపారు. అయితే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోవడం లేదా పోలీస్ వెరిఫికేషన్ స్పష్టంగా లేకపోవడం వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తక్కువ కాల వ్యవధి పాస్పోర్ట్ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని రాయబారి వివరించారు. గతంలో కొన్ని సందర్భాల్లో కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి తక్కువ కాల వ్యవధి కలిగిన పాస్పోర్ట్లు జారీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం మాత్రం అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన భారతీయుల విషయంలో వారి వృత్తి లేదా ఉద్యోగ స్థితి ఆధారంగా పాస్పోర్ట్ చెల్లుబాటు వ్యవధిని తగ్గించే విధానం ఉండకూడదనే స్పష్టమైన వైఖరిని భారత మిషన్ తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దుబాయ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కీలక ముందడుగు వేసింది. అల్ ఖుద్రా రోడ్, షేక్ జాయద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ కూడల్లో కొత్త 4 లేన్ల బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించింది. దీంతో ఈ కీలక కూడల్లో వాహనాల వెయిటింగ్ టైం దాదాపు 85% తగ్గి 7 నిమిషాల నుంచి 1 నిమిషానికి చేరుకున్నది. అల్ ఖుద్రా రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ 700 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ కూడలికి దక్షిణ వైపున ఉంది. అల్ ఖుద్రా రోడ్ నుంచి అల్ ఖుద్రా సిటీ వైపు వెళ్లే వాహనాలకు ఇది ఉపయోగపడుతుంది. 2026 4వ త్రైమాసికంలో మరో 2 సైడ్ ర్యాంప్ బ్రిడ్జిలను ప్రారంభించేందుకు ఆర్టీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి ద్వారా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని దిశల్లో వాహనాలు సులభంగా ప్రయాణించగలవు. 500 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ అల్ ఖుద్రా రోడ్ నుంచి షేక్ జాయద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మీదుగా జబెల్ అలీ వైపు వెళ్లే వాహనాలకు సేవలు అందించనుంది. మరో 900 మీటర్ల బ్రిడ్జ్ డౌన్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే వాహనాలకు ఉపయోగపడుతుంది. అల్ ఖుద్రా రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణ సమయం 9.4 నిమిషాల నుంచి 2.8 నిమిషాలకు తగ్గుతుందని ఆర్టీఏ తెలిపింది. అంటే ప్రయాణ సమయం దాదాపు 70% తగ్గనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజువారీగా 4 లక్షల మందికి పైగా నివాసితులు, సందర్శకులకు ప్రయోజనం కలగనుంది. అల్ ఖుద్రా రోడ్ దుబాయ్లో తూర్పు, పడమర దిశలను అనుసంధానించే కీలక రహదారిగా ఉంది. ఇది షేక్ మహమ్మద్ బిన్ జాయద్ రోడ్ నుంచి ఎమిరేట్స్ రోడ్ వరకు విస్తరించింది. అల్ ఖుద్రా రోడ్, షేక్ జాయద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ అభివృద్ధి పనులతో ఈ కూడలి సామర్థ్యం గంటకు 7,800 వాహనాల నుంచి 19,400 వాహనాలు పెరగనుంది. దీంతో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడి రద్దీ తగ్గడంతో పాటు రోడ్డు భద్రత కూడా మెరుగుపడుతుందని ఆర్టీఏ పేర్కొంది. ఆర్టీఏ డైరెక్టర్ జనరల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు చైర్మన్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ దుబాయ్ జనాభా, పట్టణ ప్రాంతాల విస్తరణకు అనుగుణంగా రహదారి మౌలిక సదుపాయాలను విస్తరించడంలో భాగంగానే అల్ ఖుద్రా రోడ్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఖతార్కు వచ్చే లేదా ఖతార్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు వ్యక్తిగత వినియోగం కోసం నియంత్రిత మందులను తీసుకెళ్లేందుకు ముందస్తు అనుమతి పొందేలా ఆ దేశ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ఎలక్ట్రానిక్ పర్మిట్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ కొత్త ఆన్లైన్ విధానం ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. అనుమతి మంజూరైన తర్వాత పర్మిట్ను ఎలక్ట్రానిక్ రూపంలో పొందే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. నియంత్రిత మందుల వినియోగానికి సంబంధించిన ప్రక్రియలను సులభతరం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఔషధాలపై పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 5 రోజుల ముందుగానే దరఖాస్తు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత దరఖాస్తులను 3 పరిదినాల్లో ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రయాణంలో ఎలాంటి జాప్యం తలెత్తకుండా ఉండేందుకు ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి కనీసం 5 పరిదినాల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పర్మిట్ పొందేందుకు వినియోగదారులు ఖతార్ నేషనల్ అథెంటికేషన్ సిస్టమ్ ద్వారా లాగిన్ కావాలి. అనంతరం ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసి చెల్లుబాటు అయ్యే వైద్య ప్రిస్క్రిప్షన్తో పాటు అవసరమైన ఇతర పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తులను ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగం పరిశీలించిన అనంతరం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పర్మిట్లు జారీ చేస్తారు. నియంత్రిత మందుల జాబితా, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక యూజర్ గైడ్ను కూడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ చేపడుతున్న డిజిటల్ మార్పుల్లో భాగంగా ఈ కొత్త సేవను ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య వ్యూహానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పర్మిట్ సేవ ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్తో పాటు నియంత్రిత మందుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. సౌదీ అరేబియాపై ఇరాన్ మద్దతున్న హౌదీ మిలీషియా చేపట్టిన మిసైల్ దాడులు, వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు కలిగించే దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు చేసిన ప్రకటనను బహ్రెయిన్ స్వాగతించింది. ఈ మేరకు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాకు బహ్రెయిన్ పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. సౌదీ సార్వభౌమత్వం, భద్రత, సుస్థిరత, కీలక ప్రయోజనాల పరిరక్షణ కోసం రియాద్ తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది. సౌదీ భద్రతే గల్ఫ్ భద్రత, సౌదీ అరేబియా భద్రత,
సుస్థిరతలు బహ్రెయిన్తో పాటు అన్ని గల్ఫ్ సహకార మండలి దేశాల భద్రతలో అంతర్భాగమని బహ్రెయిన్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సోదర సంబంధాలు, ఉమ్మడి భవిష్యత్, జీసీసీ ఉమ్మడి రక్షణ ఒప్పందం కింద ఉన్న బాధ్యతలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. యెమెన్లో సౌదీ అరేబియా చేపడుతున్న దౌత్య అభివృద్ధి, మానవతా కార్యక్రమాలను కూడా బహ్రెయిన్ ప్రశంసించింది. యెమెన్లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న సంకీర్ణానికి సౌదీ నాయకత్వం వహించడంతో పాటు సమగ్ర సుస్థిర రాజకీయ పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొనియాడింది. సముద్ర భద్రతకు సౌదీ కృషి, సముద్ర భద్రతను బలోపేతం చేయడం, నౌకాయాన స్వేచ్ఛను కాపాడడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని రక్షించడం, ప్రపంచ ఇంధన సరఫరాలకు భద్రత కల్పించడం లక్ష్యంగా బహుళజాతి సముద్ర రక్షణ కూటమి ఏర్పాటులో సౌదీ అరేబియా పోషించిన పాత్రను బహ్రెయిన్ ప్రశంసించింది. ప్రస్తుతం యుఎన్ భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఉన్న బహ్రెయిన్ సముద్ర నౌకాయానం, అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు ముప్పు కలిగించే దాడులను అడ్డుకునేందుకు అంతర్జాతీయ సమాజం తన బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.